గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ అకాడమీ. నేను మీ రవి సార్ని. ఇవాళ మనం ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. Differential equations. Very important topic for JEE mains. So, ఇందులో very important topic ఏంటి సార్ అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ very important topic. So every session లో definitely you will get one question from this topic. So differential equation. What is linear differential equation? So power of x and power of y. Power of x and power of y maybe 1 or more than 1 ఉండొచ్చు. సో ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనము 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు నాన్న. 2 మెథడ్స్ ఆర్ 2 మోడల్స్లో. సో ఫస్ట్ ఏం చేయాలి సార్ అంటే ఒక ఈక్వేషన్ ఇస్తా, డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దాన్ని మనం ఏం చేయాలంటే dy/dx ఫామ్లో మార్చుకోవాలి. సో ఏంటి, ఎక్స్ప్రెస్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. ఏ ఫార్ములా మార్చుకోవాలి? dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. ఆర్ we can express in the form of dx/dy ప్లస్ py ఈక్వల్ టు q. రైట్? సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, ఏదో ఒక ఫామ్లో మార్చుకోవాలి. ఏ ఫామ్లో మార్చుకోవాలనేది అది కూడా నేను చెప్తాను. So px equal to q, right? dx/dy plus px equal to q. Right. Second step, write p equal to and q equal to. p equal to and q equal to. ఇక్కడ కూడా సేమ్ నా సెకండ్ స్టెప్, p equal to and q equal to. And third step, find integrating factor. Find integrating factor. IF డిఫైన్ చేయాలి, e పవర్ ఇంటిగ్రేషన్ pdx. ఇక్కడ థర్డ్ స్టెప్ ఇదేనా, IF ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రేషన్ pdy. అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ జనరల్ సొల్యూషన్, GS. జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఏంటి సార్ అంటే y ఇంటూ IF integration q into if into dx plus c, and this is the general solution. Here also same general solution, GS. X into if integration q into if into dy plus c. సో ఇది ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ప్రొసీజర్ ఏది, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీనియర్ ఫార్మ్, ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ది లీనియర్ ఫార్మ్, దెన్ వీ కెన్ సాల్వ్ ఇన్ 2 ways, dy/dx ప్లస్ py ఈక్వల్ టు q ఆర్ dx/dy ప్లస్ px ఈక్వల్ టు q. తర్వాత సెకండ్ స్టెప్ p ఈక్వల్ టు q ఈక్వల్ టు రాసుకున్నాను. అండ్ థర్డ్ స్టెప్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ జనరల్ సొల్యూషన్, y ఇంటూ if and equal to integration q into if dx plus c. Here x into if integration q into if dy plus c. సో ఈ 2 మెథడ్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మరి ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఈ మెథడ్లో ఈ ఫామ్లో రాసుకోవాలా, సెకండ్ ఫామ్లో రాసుకోవాలంటే ఎక్స్ కామా వై వేరియబుల్స్ కంపల్సరీ ఉంటాయినా ఆ ఈక్వేషన్లో. సో ఎక్స్ కానీ వై కానీ ఏ వేరియబుల్ యొక్క పవర్ 1 ఉంటే ఆ ఫామ్లో మనం మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ ఈక్వేషన్లో y పవర్ 1 ఉందనుకోండి, అప్పుడు ఈ ఫామ్లో మార్చుకోవాలి. ఎక్స్ వేరియబుల్ ఇక్కడ x పవర్ 1 ఉందనుకోండి, ఈ ఫామ్లో మార్చుకోవాలి. అయితే ఇక్కడ ఎలా ఉండాలి, ఎక్స్ కామా వైలు సైన్ ఎక్స్, టాన్ ఎక్స్, సైన్ వై, కాస్ వై అలా చూడదు. ఎక్స్ పవర్ని ఎక్స్ పవర్ అవ్వచ్చు, వై పవర్ని అలా చూడుతున్నారా. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, అంటే ఎక్స్ అండ్ వైలు సపరేట్గా ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ పవర్ 1 ఉంది కదా సార్ అని అలా తీసుకోవచ్చు.
ఎక్స్ అండ్ వై సపరేట్ ఉండాలి. లైక్ ఆల్జిబ్రిక్ ఫామ్ లో ఉంటేనే అప్పుడు మనం వాటి పవర్ని చెక్ చేసుకొని వెదర్ వై పవర్ 1 ఉంటే ఈ ఫామ్ లో, ఎక్స్ పవర్ 1 ఉంటే ఆ ఫామ్ లో మార్చుకోవాలన్న. ఈ ప్రొసీజర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని మీరు సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి సార్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ని ఈ ఫామ్ లో మార్చుకోవాలి. సెకండ్ స్టెప్ రైట్ p ఈక్వల్ టు అండ్ q ఈక్వల్ p నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ y అండ్ q అంటే ఈక్వల్ రైట్ సైడ్ ఉన్నది. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా if ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రేషన్ p dx. హియర్ we have to integrate with respect to x, right? And finally your general solution y into if equal to integration q into if dx plus c. Okay, right. This is the procedure to solve linear differential equation. అర్థమవుతుందా నాన్న? సో ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్రెస్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ dy by dx plus py equal to q or dx by dy plus px equal to q. ఒకటే లాజిక్, ఒకటే ట్రిక్. ఎక్స్ కానీ వై ఏ వేరియబుల్ పవర్ 1 ఉంటే ఆ ఫామ్ లో మనం రాసుకోవాలి. అండ్ దిస్ ఈస్ ది ప్రొసీజర్. ఓకే, క్లియర్? Next, so we will make one problem. Let y equal to y of x. Let y equal to y of x. Let y equal to y of x. Y equal to f of x be the solution of the differential equation, be the solution of the differential equation, be the solution of the differential equation, be the solution of the differential equation. Tan power 1 by 2x dy is equal to secant cube x, secant cube x minus tan x power 3 by 2, tan x power 3 by 2 into y dx. If y of pi by 4 equal to y of pi by 4 is equal to 6 root 2 by 5. If y of pi by 3 equal to 4 by 5 alpha, 4 by 5 alpha, then alpha power 4 is equal to right. ఇది 2026 మెయిన్స్ లో అడిగాడు నాన్న, ఇయర్ 2026 లో అడిగాడు. రైట్, సో సాల్వ్ చేద్దాం. సింపుల్ సొల్యూషన్. సో ఈక్వేషన్ ఇచ్చాడు tan పవర్ 1 by 2x dy equal to secant cube x minus tan x whole power 3 by 2 into y dx. చూడండి అన్న, ఇది లీనియర్ లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ సపరేట్ ఎక్స్ టర్మ్స్ లేవు. హియర్ వి డోంట్ హ్యావ్ ఎక్స్ టర్మ్స్. ఇక్కడ ఒక వై టర్మ్ ఉంది చూడండి, సపరేట్ గా ఉంది. ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ లో ఉన్న ఎక్స్ వైని మనం కన్సిడర్ చేయొద్దు. ఆల్జిబ్రిక్ ఫంక్షన్ లో ఉన్న ఎక్స్ కామా వై వేరియబుల్స్ మాత్రమే వీ హ్యావ్ టు కన్సిడర్. రైట్,
So here power of I is 1, right? Power of I is 1. So power of I is 1 అంటే మనము dy by dx plus py equal to q ఫామ్ లో మార్చుకోవాలి. దట్స్ ఇట్. సో ఫస్ట్ దీని ఏం చేస్తామంటే dx ని పంపించేసి ఉన్నాను. టేక్ dx left side. So we have dy by dx is equal to tan కూడా పంపించేసేయండి. So secant cube x upon tan power 1 by 2, nothing but root tan x. We can write as root tan x minus tan x power 3 by 2 into y by root tan x. Right? So dy by dx equal to secant cube x by root tan x. ఇక్కడ చూడండి చిన్న ఇది రూట్ tan x అంటే మనకు తెలిసిందే tan పవర్ 1/2. tan పవర్ 1/2 న్యూమరేటర్ షిఫ్ట్ చేస్తే tan పవర్ -1/2 అవుతుంది. ఆల్రెడీ we have tan x పవర్ 3/2. Base are equal, power should be added. So we can write as 3/2 minus 1/2 is 2/2. 2/2 get cancelled 1. So here we are getting tan x into y. ఎలా వస్తుందన్నా tan x into y. Right. Tan x into y. So secant cube x by root tan x minus tan x y ఉంది నాన్న. ఈ టర్మ్ ని రైట్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసేద్దాం. సో dy by dx plus tan x into y is equal to secant cube x by root tan x. Root tan x. ఓకేనా? ఇప్పుడు కంపేర్ చేయండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx plus py equal to q. సో p ఈక్వల్ టు ఏమవుతుందన్న? సో p ఈక్వల్ టు tan x and this is our q. Secant cube x by root tan x. Clear? తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రేషన్ p dx. సో e పవర్ ఇంటిగ్రేషన్ p tan x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఏంటో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x log mod secant x. E log get cancel. So if is equal to secant x and this is integrating factor. And final step ఏంటన్నా? general solution. GS we have to calculate. General solution ఏంటి for first model? y into if is equal to integration q into if to dx plus c and this is general solution. ఏం చేసాం నాన్న? ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని dy by dx లో ఫామ్ మార్చుకున్నాము. తర్వాత పవర్ ఆఫ్ y వచ్చేసి 1 ఉంది కాబట్టి డెఫినెట్ గా dy by dx plus py equal to q ఫామ్ లో రాసేసుకున్నాం. రాసుకున్న తర్వాత p ఈక్వల్ రాసుకున్నాం, q ఈక్వల్ రాసుకున్నాం. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ లాస్ట్ స్టెప్ ఈజ్ జనరల్ సొల్యూషన్. సో హియర్ y into what is if? Secant x. What is q? Secant cube x by root tan x into what is if again? Secant x dx plus c. Okay. Right. ఏం రాశాం నాన్న? ఒకసారి చూడండి. y into secant x
y into secant x equal to integration secant cube x upon root tan x into again integrating factor secant x dx plus c, right? ఇదే కదా. See, y secant x, secant cube x into secant x, secant power 4x upon root tan x dx plus c. సో secant power 4x, secant power 4x ఇక్కడ root tan x ఉంది కదా, సో మనకి ఎగ్జాక్ట్గా ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను సార్ అంటే దీన్ని secant square x by root tan x అని రాసేద్దాం, ఇంకొక secant square ని సైడ్కి రాసేస్తాం. secant square x trigonometric second identity, secant square theta minus tan square theta equal to ఎంతనా 1. సో మనకు కావాల్సిన secant square ని రీప్లేస్ చేయండి. సో వీ కెన్ రైట్ యాజ్ 1 plus tan square x upon root tan x, isn't it? Right? Into secant square x dx plus c, y secant x. So most of the problems ఇంటిగ్రేషన్ అది మన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటి సార్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఒక ఫామ్. లేదు అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ నానా, సబ్స్టిట్యూషన్ మెథడ్, లేదు అంటే పార్షియల్ ఫ్రాక్షన్, లేదంటే బై పార్ట్స్. ఓకే, సో మోస్ట్ మ్యాక్సిమం 99% అయితేనేమో ఈ ఫామ్ యూజ్ అవుతుంది, లేదు సార్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, లేదా పార్షియల్ ఫ్రాక్షన్, లేదంటే బై పార్ట్స్, ఇంతమించి వేరే ఏమి ఉండవునా. సో హియర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఉందనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది రాద్దాం కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాసామనుకోండి, దీన్ని ఎలా యూజ్ చేస్తాం క్లియర్ లేదా? సో ఐ విల్ మేక్ ఈజియర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి, డినామినేటర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, డినామినేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని డెరివేటివ్ మనకు న్యూమరేటర్ రావాలి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి? కాస్ ఎక్స్. సో ఇది మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్ లో ఉంది కాబట్టి సింప్లీ వీ కెన్ రైట్ యాజ్ లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్? సైన్ ఎక్స్. అలా అప్లై చేసుకోవాలి. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏం లేదన్నా, ఇక్కడున్న ఒక టర్మ్ని మనం తీసుకొని దాన్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే ఇంకొక టర్మ్ రావాలి. ఇంకొక టర్మ్ రావాలంటే చూడండి, ఇక్కడ నేను tan x ని t అనుకుంటున్నా. వీఆర్ అజ్యూమింగ్ tan x ఈజ్ t. దీని డెరివేటివ్ చేయండి విత్ రెస్పెక్ట్ x ఓన్లీ, విత్ రెస్పెక్ట్ x. సో డెరివేటివ్ ఆఫ్ tan x secant square x dx is equal to dt. Secant square x dx equal to dt. రైట్, వచ్చేసిందన్న. ఇప్పుడు చూడండి, secant square x dx dt. సో y secant x is equal to ఇంటిగ్రేషన్ 1 ప్లస్ tan స్క్వేర్. tan x అంటే ఏమనుకున్నాం నాన్న? t అనుకున్నాం. సో ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ 1 ప్లస్ t స్క్వేర్ బై రూట్ tan x అంటే రూట్ t. రూట్ టీని మనం ఏం రాయొచ్చు అన్న? t పవర్ 1/2 secant square x dx dt. ఇది సబ్స్టిట్యూషన్, సింపుల్, ఒక టర్మ్ తీసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్
tan x వచ్చిందంటే tan సీకెంట్లో ఉంది సార్ అంటే tan x ని t అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ tan x మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. సో దీన్ని ఎలా రాస్తున్నాను సార్ నేను? y secant x is equal to, దీన్ని న్యూమరేటర్ పంపించేద్దాం, ఇంటిగ్రేషన్ ఇదేమవుతుంది t పవర్ -1/2 ప్లస్ ఇండివిజువల్ రాసేస్తున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు నాన్న? t పవర్ ఆల్రెడీ 2 ఉంది కదా, దీన్ని t పవర్ -1/2 రాయొచ్చు కదా, dt ప్లస్ c. సో y secant x is equal to integration t power -1/2 dt plus integration. Base are equal, power should be added. 2 minus 1/2 ఏమవుతుందన్న? 2 minus 1/2, 2 to the 4, 4 minus 1, 3. So t power 3/2 dt plus c. So integration x power n formula తెలుసు, integration of x power n dx equal to x power n plus 1 upon n plus 1. So here y secant x is equal to t విత్ రెస్పెక్ట్ t చేసాము, ఇక్కడ విత్ రెస్పెక్ట్ x తో ఇంటిగ్రేషన్ చేసాము. సో ఇక్కడ n వాల్యూ ఎంత సార్ అంటే -1/2. పుట్ n ప్లేస్లో -1/2 రాయండి. సో -1/2 ప్లస్ 1, -1/2 ప్లస్ 1, చూడండి -1/2 ప్లస్ 1, 2 1 జా 2, 2 minus 1, 2 minus 1 ఎంత నాన్న? 1. ఇదేమవుతుంది చూడండి, -1/2 ప్లస్ 1, 1/2. సో t పవర్ 1/2/1/2, x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 కదా, రైట్. ప్లస్ ఇక్కడ చూడండి అన్న, t పవర్ 3/2 ప్లస్ 1, 3/2 ప్లస్ 1, 5/2. సో t పవర్ 5/2/5/2 ప్లస్ c. సో y secant x is equal to 2 రెసిప్రోకల్ 3 అవుతుందన్న. సో 2 t పవర్ 1/2 2/5 t పవర్ 5/2 ప్లస్ c. సో రీప్లేస్ t విత్ tan x, ఎందుకంటే మనం tని tan x అనుకున్నాం కదా. సో వీ కెన్ రైట్ యాజ్ t పవర్ 1/2ని రూట్ tan x రాయొచ్చు నాన్న, 2/5 tan x పవర్ 5/2 plus c, and this is your general solution. Clear? So y secant x equal to 2 into root tan x plus 2/5 tan x power 5/2 plus c. ఇది జనరల్ సొల్యూషన్ అన్న. బట్ క్వశ్చన్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఇనీషియల్ కండిషన్స్. ఇనీషియల్ కండిషన్ దేనికి ఇస్తాడు సార్? మనం ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి ప్లస్ సి యాడ్ చేస్తాం, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ప్లస్ సి యాడ్ చేస్తాం. సో ఈ ప్లస్ సి క్యాలిక్యులేట్ చేయడానికి ఇనీషియల్ కండిషన్స్ ఇస్తాడు. సో మ్యాక్సిమం 100%, మోస్ట్ ఆఫ్ అన్ని 100% జేఈ మెయిన్స్లో అన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్లు అన్ని ప్రాబ్లమ్స్ ఇనీషియల్ కండిషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇంతవరకు అయితే జనరల్ సొల్యూషన్, ఇంకా సొల్యూషన్ మొత్తం కాలేదు, జనరల్ సొల్యూషన్ చేసేసాం. ఇప్పుడు మనము ఇనీషియల్ కండిషన్స్ రాసుకోవాలి. ఇనీషియల్ కండిషన్స్ ఏమి ఇచ్చాడు నోట్ చేసుకోండి. ఇనీషియల్ కండిషన్ ఏమి ఇచ్చాడు? సో ఒకసారి ఈక్వేషన్ రాసిన జనరల్ సొల్యూషన్ రాస్తున్నాను. y secant x equal to 2 root tan x plus 2/5 tan x power 5/2 plus, right? First initial condition, y of pi/4 equal to first initial condition, y of pi/4 is equal to
6√2/5. సో ఇక్కడ చూడండి అన్న, సో ఫంక్షన్ మనం dy/dx ప్లస్ py ఈక్వల్ క్యూ ఫామ్లో మార్చుకున్నాం కాబట్టి y/π/4 బ్రాకెట్లో ఉన్నది ఎప్పుడైనా ఎక్స్గా కన్సిడర్ చేయండి, ఈక్వల్కి రైట్ సైడ్ ఉన్నది ఎప్పుడైనా y. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే ఇది ఎక్స్ తీసుకోవాలా వై తీసుకోవాలనే డైలమాలో ఉంటారు, అలా ఉండకండి అన్న. సో y/π/4 ఇప్పుడు సంథింగ్ ఇచ్చినప్పుడు బ్రాకెట్లో ఉన్నది ఆల్వేస్ ట్రీట్ యాజ్ ఎక్స్. పుట్ x ఈక్వల్ టు π/4 రాయండి, y ప్లస్ ఇది రాయండి, y 6√2/5 ఈజ్ ఈక్వల్ టు సరే ఇంటూ సీకెంట్ ఉంది కదా, ఇంటూ సీకెంట్ π/4 ఎక్స్ ప్లేస్లో మనం π/4 రాస్తున్నాం అంతే, y ప్లేస్లో ఇది రాస్తున్నాం 2√tan π/4 ప్లస్ 2/5 tan π/4 whole power 5/2 plus c. So which is equal to 6√2/5 secant π/4 cos π/4 తెలుసున్నారు మనకి ఎంత 1/√2. దాని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందన్న secant π/4 √2. ఓకే, tan π/4 1, tan π/4 ఎనీ పవర్ 1 పవర్ ఎనీథింగ్ 1. సో 2/5 ప్లస్ సి. సో ఇక్కడ ఏమొస్తుందన్న √2 ఇంటూ √2 2. సో 6 2 12, 12/5 డైరెక్ట్ రాసేద్దామా చలై. ఓకే, 2 ప్లస్ 2/5 5 2 10, 10 ప్లస్ 2 12, 12/5. సో మైనస్ 12/5 ఈజ్ ఈక్వల్ టు సి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఎంతనా 0. క్లియర్. సో ఇనిషియల్ కండిషన్ దేనికి ఇస్తాడమ్మా అంటే టు క్యాల్కులేట్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి. సి క్యాల్కులేట్ చేయడానికి. సో మనకి ఇక్కడ సి వాల్యూ ఎంత వచ్చింది 0. సో సి వాల్యూ ఎంత వచ్చిందన్న 0. సో సి ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకొక ఇనిషియల్ కండిషన్ ఇచ్చాడు, అన్న y/π/3 ఈక్వల్ టు సెకండ్ ఇనిషియల్ కండిషన్ y/π/3 ఈజ్ ఈక్వల్ టు 4α/5. 4α/5 అయితే ఆల్ఫా పవర్ 4 ఎంత సార్ అంటుంది క్వశ్చన్. ఓకే, సో సెకండ్ ఇనిషియల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సి వాల్యూ ఎట్లా మనకు తెలిసిపోతుందన్న. సో డైరెక్ట్ గా పుట్ సి ఈక్వల్ టు 0. అగైన్ సబ్స్టిట్యూట్, దిస్ ఇస్ అవర్ ఎక్స్ and this is our y. Put y equal to 4α/5, 4α/5, 4α/5 secant π/3, secant π/3 is equal to 2 into tan π/3 plus 2/5 tan π/3 whole power 5/2 plus c ఎట్లాగో 0 కదా. ఫస్ట్ ఇనిషియల్ కానీ సి వాల్యూ ఎంతనా 0 రాసేసాం. ఓకే, సో 4α/5 secant π/3. π/3 ఎంతనా 5/3 అంటే 60. cos 60 ఎంతమ్మా 1/2. సో secant 60 ఏమవుతుందన్నా 2. ఓకే, 2 times tan 60 ఎంతనా. tan 60 ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే sin 60 తెలుసునా మీకు. sin 60 ఎంత √3/2 అండ్ cos 60 ఎంతనా 1/2. సో √3/2 by 1/2. 2 to get cancel, so √3. సో tan 60 ఎంత √3. క్లియరా. tan 60 ఎంత √3, √3. సో దీన్ని మనం సింపుల్గా ఇలా రాయొచ్చు. కొంచెం మాడిఫై చేద్దాం, కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా. √3 పవర్ 1/2 ప్లస్ 2/5 సేమ్ కదా నాన్న. √3 పవర్ 5/2. సో ఇదేమవుతుంది
8 alpha by 5 is equal to ఇదేమవుతుందా 2 times √3 1/2 1/2 whole power 1/2 ఎలా రాయొచ్చు 3 power 1/4 రాయొచ్చు ఇదండి ప్లస్ 2/5 దీన్ని ఎలా రాయొచ్చు నాన్న 3 కదా ఇది 1/2 పవర్ 5/2 అని రాస్తాం కదా 8 alpha by 5 equal to 2 3 power 1/4 2/5 3 power 5/4 దీని నుంచి మన ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం 5 అవుతుంది సో 8 alpha by 5 is equal to 10 of 3 power 1/4 plus 2 3 power 5/4 by 5 5 get cancel ఓకే 5 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రాస్తున్నామా ఇక్కడ రాస్తున్నాను 8 alpha equal to ఇక్కడ చూడండి 3 power 5/4 3 power 1/4 సో 3 power 5/4ని ఎలా రాయొచ్చు 3 power 5/4ని 3 power 1/4 ఉంది అంటే 3 power 1/4 into 3 రాయొచ్చా ఏమవుతుంది 3 power 1/4 కామన్ తీస్తే 10 ప్లస్ ఇక్కడ 3 power 1/4 into 3 రాస్తాం ఒక 3 power 1/4 బయటికి వచ్చేసింది మిగిలింది ఎంత సార్ అంటే 3 సో 3 2s ఆర్ ఎంతమ్మా 6 5 ఎట్లా క్యాన్సిల్ అయిపోయింది రైట్ సో ఇక్కడ 8 alpha equal to 3 power 1/4 into 16 8 1s are 8 2s are సో ఆల్ఫా వాల్యూ ఎంత సార్ అంటే 2 into 3 power 1/4 and this is alpha value బట్ మనకు కావాల్సింది ఏంటి ఆల్ఫా పవర్ 4 సో ఆల్ఫా పవర్ 4 అంటే బోత్ సైడ్ 3 power 1/4 హోల్ పవర్ 4 చేస్తేనా 2 power 4 16 3 power 1/4 into power 4 4 get cancelled 3 so alpha power 4 is 48 and that is your solution clear ఇది linear differential equation solution ఇది ఫస్ట్ క్వశ్చన్ tan power 1/2x dy equal to something ఇచ్చాను సో అండ్ సో ఇచ్చాడు దెన్ ద ఇనిషియల్ కండిషన్ సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనము ఏ ఫామ్లో మార్చుకోవాలో చెక్ చేసుకోవాలి dy/dx dx/dy ఫామ్లో మార్చుకోవాలో చెక్ చేసుకోవాలి సో ఏ పవర్ ఏ వేరియబుల్ యొక్క పవర్ వేరియబుల్ పవర్ అంటే ఇలా సపరేట్ ఉండాలి నాన్న ఇలా సపరేట్ ఉండాలి ఎక్కడ ట్యాన్లో కానీ సీకెండ్ ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ x పవర్ 1 ఉంది కదా సార్ అలా కన్సిడర్ చేయొద్దు ఓన్లీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి మాత్రమే వీ హ్యావ్ టు కన్సిడర్ సో ఎక్స్ పవర్ కానీ వై పవర్ ఏ వేరియబుల్ పవర్ 1 ఉంటే ఆ పర్టికులర్ ఫామ్లో మనం మార్చుకోవాలి సో హియర్ వీ హ్యావ్ పవర్ ఆఫ్ y ఈజ్ 1 ఓకే సో దట్ సో dy/dx ఈక్వల్ టు tan పవర్ 1/2 పంపించేసాం నాన్న సో సపరేట్ స్ప్లిట్ చేసేసాం అండ్ మోర్ ఓవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ dy/dx ఆల్వేస్ 1 ఇది కోఎఫిషియంట్ ఎంత ఉండాలన్నా కంపల్సరీ 1 ఉండాలి సో ఇక్కడ 1 లేదు కాబట్టి మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేసేసినాం √tan x అయిపోయింది అది సపరేట్ y టర్మ్ దీన్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసేసాం సో dy/dx ప్లస్ tan x ఆఫ్ y ఈక్వల్ టు sec3x బై √tan x వచ్చేసింది రైట్ ఇప్పుడు మన ఫామ్ తెలుసుకున్నాం ఏంటి లీనియర్ డిఫరెన్షియల్ ఫామ్ dy/dx ప్లస్ py ఈక్వల్ టు q రైట్ p అండ్ q సో p tan x and q is sec3x √tan x అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ pdx tan x ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x log mod secant x ఇన్ కేస్ మనకు ఆ ఫార్ములా నాకు అంత ఐడియా లేదు సార్ నేను ఇంటిగ్రేషన్ tan x నేను చేయలేను సార్ అంటే వీ కెన్ రైట్ యాస్ tan x as sin x by cos x sin x by cos x అని రాసేసుకుంటున్నాను సో ఇంటిగ్రేషన్ f dash of x by f of x ఫార్మ్ అదైతే కంపల్సరీ తెలిసి ఉండాలి సో log mod cos x సో e and log ఆల్వేస్ క్యాన్సిల్ అవుట్ సో if equal to secant x and finally general solution
y into if equal to integration q into if dx plus c. So y into secant x integration secant cube x by root tan x into secant x dx. Okay, right. తర్వాత సో ఇది జనరల్ సొల్యూషన్ y ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ సంథింగ్ వచ్చేసిందనా. తర్వాత సీకెంట్ స్క్వేర్ సీకెంట్ పవర్ 4 ఏం రాసామంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై రూట్ టాన్ ఎక్స్ రాసాం ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ రాసేసాం. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మనం ఎలా రాస్తే సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై రూట్ ఓవర్ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాము. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవ్వచ్చు, ఇంటిగ్రేషన్స్ అవ్వచ్చు, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎక్కడైనా చూడండి అన్న. సో కంప్లీట్గా మనం ఏదైనా ఎక్కడైనా ఒక టర్మ్ ఇచ్చినట్టు ఇంటిగ్రేషన్ చేయాలంటే సో వీ హ్యావ్ టు కన్సిడర్ వెదర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ పార్షియల్ ఫ్రాక్షన్ లేదంటే బై పార్ట్స్, అంతమించి వేరే క్వశ్చన్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై రూట్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉంది. మరి దేన్ని మనం టీ అనుకోవాలి సార్ అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్స్పోనెన్షియల్ పవర్ అంటే ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ పవర్ 2x అలా ఉంది. లేదంటే రూట్లో ఉన్న టర్మ్స్ రూట్లో ఉన్న లేకపోతే ఎక్స్పోనెన్షియల్ పవర్లో ఉన్న ఏదైనా ఒక టర్మ్ని మనం టీ అనుకోవాలి మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. సో ఇక్కడ రూట్లో ఉన్న టర్మ్ ఏం సార్ అంటే టాన్ ఎక్స్. సో టాన్ ఎక్స్ని టీ అనుకున్నాం. దీన్ని డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఓన్లీ. వై? బికాస్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సో ఇక్కడ వై సీకెంట్ ఎక్స్ ఇంటిగ్రేషన్ 1 ప్లస్ టాన్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం టీ అనుకున్నాం. సో 1 ప్లస్ టీ స్క్వేర్ అపాన్ రూట్ టాన్ ఎక్స్ అంటే టీ పవర్ 1/2 dt ప్లస్ సి. సో దీన్ని మనం సపరేట్ రాసాం 1/t పవర్ 1/2 ప్లస్ టీ స్క్వేర్ అపాన్ టీ పవర్ 1/2. సో టీ పవర్ మైనస్ 1/2 రెసిప్రోకల్ చేసేద్దాం. సో ఇది టీ స్క్వేర్ టీ పవర్ మైనస్ 1/2 అవుతుందన్న. టీ పవర్ మైనస్ 1/2 బేస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. 2 2 4 4 minus 1 3. సో టీ పవర్ 3/2. సో వీ హ్యావ్ వన్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో వై సీకెంట్ ఎక్స్ minus 1/2 plus 1. So 1/2 t power 1/2 by 1/2 t power 5/2 by 5/2. So దీన్ని రివర్స్ రాసేసుకుందాం. y secant x equal 2 tan power 1 t power 1/2 plus 2/5 t power 5/2 plus c. So replace t with tan x. మనం ఏమనుకున్నాం tan x ని t అనుకున్నాం. సో రీప్లేస్ చేద్దాం. సో y secant x equal to 2 into root tan x plus 2/5 tan x whole power 5/2 plus c. And this is our general solution. ఇదేంటమ్మా జనరల్ సొల్యూషన్. బట్ వాడు ఇంకేం చేశాడు, మనకి ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చాడు. కంపల్సరీ అన్ని ప్రాబ్లమ్స్ ఇనీషియల్ కండిషన్స్ లేకుండా ఒక్క ప్రాబ్లం కూడా ఉండదు. జేఈఈ మెయిన్స్లో అన్ని ప్రాబ్లమ్స్ ఇనీషియల్ కండిషన్స్ ఇస్తాడు. సో దేనికి ఇస్తాడు సార్ అంటే టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది ఇంటిగ్రల్ కాన్స్టెంట్. మన ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఎందుకు తీసుకున్నాం, మనం ఇక్కడ చేస్తుంది ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్. 2 టైప్స్ ఉంటాయి ఇంటిగ్రేషన్లో. సో ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒకటి, ఇండెఫినెట్ ఒకటి. డెఫినెట్ అంటే వీ కెన్ డిఫైన్ ద పర్టికులర్ ఫంక్షన్ ఇన్ బిట్వీన్ సో అండ్ సో లిమిట్స్. వేరే ఇక్కడ దేర్ ఇస్ నో లిమిట్స్ కదా. సో ఇక్కడ లిమిట్స్ లేవు, ఏం లేవు కాబట్టి వీ డోంట్ నో ఎగ్జాక్ట్ ది వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని మనము ప్లస్ సి ఒక ఇంటిగ్రల్ కాన్స్టెంట్తో డిఫైన్ చేస్తాం. ఆ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసమే వాళ్ళు మనకు ఇనీషియల్ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో బై యూజింగ్ దోస్ ఇనీషియల్ కండిషన్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ సి. అదే చేసాం మనం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇనిషియల్ కండిషన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే y ఆఫ్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 6√2/5 అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి మనం రాసింది ఏ ఫాము dy/dx ప్లస్ py ఈక్వల్ టు q ఫామ్లో రాసుకున్నాం కాబట్టి సో మనం ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది ఎక్స్గా కన్సిడర్ చేయాలి, అవుట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ ఉన్నదేమో వైగా కన్సిడర్ చేయాలి. ఈ టర్మ్స్ని మనకు వచ్చిన జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేసాం సార్. సో y 6√2/5 secant 5/4 2 times tan 5/4 2/5 tan of 5/4 5 power 2 plus c 6√2/5. secant 5/4 మాకు ఐడియా లేదు సార్. ఐడియా లేకపోతే కాస్ తెలుసుకోవాలి. సైన్ కాస్ తెలిస్తే చాలు మీరు tan కొసికెంట్ కాట్ సీకెంట్ ఎలాంటి వాల్యూస్ అయినా మనం డిఫైన్ చేయొచ్చు. సో మనకు కాస్ అంటే తెలుసు, కాస్ 60 ఎంత, కాస్ 45 ఎంత సార్ అంటే 1/√2. ఇక్కడ ఏముంది సీకెంట్ అంటే రివర్స్ రాసేసుకోండి. సో √2 అవుతుంది. 2 ప్లస్ tan 45 ఆల్నో 1. సో 2/5 1 పవర్ ఎనీథింగ్ 1. సో ఇక్కడ 6√2 √2 into √2 2 6 2 are 12 12/5 5 2 are 10 10 plus 12 12/5 equal to c equal to 0 వచ్చేసింది. ఆ సీని ఇక్కడ రాసేసుకోండి. ఇంకొక ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు. ఇంకొక ఇనిషియల్ కండిషన్ ఇచ్చేసి ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో y ఆఫ్ 5/3 ఈక్వల్ టు 4 ఆల్ఫా బై 5 అంటున్నాడు. 4 ఆల్ఫా బై 5 అంటున్నాడు. సో y ప్లస్ ఎంత రాయాలన్నా 4 ఆల్ఫా బై ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు వచ్చిన జనరల్ సొల్యూషన్లోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4 ఆల్ఫా బై 5 సీకెంట్
ఎక్స్ ఎంత పై బై 3 ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ట్యాన్ పై బై 3 ప్లస్ 2/5 ట్యాన్ పై బై 3. సో 4 ఆల్ఫా బై 5 సీకెంట్ పై బై 3, పై బై 3 అంటే 16 కాస్ 60 ఎంత, కాస్ 60 1/2, దాని రివర్స్ రాస్తే 2 వచ్చేసింది. ట్యాన్ 60 మాకు ఐడియా లేదు సార్. సో ట్యాన్ అంటే ఏం రాయొచ్చు సైన్ బై కాస్, సైన్ 60 తెలిసి ఉండాలి, రూట్ 3/2, కాస్ 60 1/2, 2 క్యాన్సిల్. సో మిగిలింది ఎంత సార్ అంటే రూట్ 3. ఆల్రెడీ వీ హ్యావ్ 1 రూట్ హియర్, సో రూట్ 3 రాసే, రూట్ని నేను 1/2 రాసేసిన, ప్లస్ 2/5 ట్యాన్ రూట్ 3 5/2 రాసేసినాం. సో 8 ఆల్ఫా బై 5 2 ఇంటూ 3 పవర్ 1/4 ప్లస్ 2/5 3 పవర్ 5/4 వచ్చేసింది. సో ఇందులో నేను 3 పవర్ 5/4ని 3 ఇంటూ 3 పవర్ 1/4 రాయొచ్చు. సో నేను 3 కామన్ తీసేసేయచ్చు. సో దానికోసం ఏం చేసాం 8 ఆల్ఫా ఎల్సిఎం ఎట్లా 5 అవుతుంది. సో 3 పవర్ 1/4 10 ప్లస్ 6 16 8 1 8 2 జార్. సో 2 ఇంటూ 3 పవర్ 1/4 ఇది ఆల్ఫా వాల్యూ. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఆల్ఫా పవర్ 4. సో ఆల్ఫా పవర్ 4 ఈక్వల్ 2 ఇంటూ 3 పవర్ 1/4 హోల్ పవర్ 4. సో 4 దీనికి వస్తుందా, దీనికి వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ ది బోత్ కండిషన్స్. సో ఇక్కడ ఏమవుతుంది 2/4, 2/4 ఎంత, 2 పవర్ 4, 2 పవర్ 4 ఎంత 16, 3 పవర్ 1/4 హోల్ పవర్ 4, 4 get cancel 3. So 16 3s are 48 and this is your final answer. ఇది 2026 మెయిన్స్లో అడిగాను ఈజీ క్వశ్చనే. సో మీరు అర్థం చేసుకోవాలని నేను నెంబర్ ఆఫ్ స్టెప్స్ రాశాను. క్లియర్. సో మీరు ఇంతసేపు చేయొద్దు కదా ఎగ్జామ్లో. ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఇంత టైం తీసుకుంటే వాట్ అబౌట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, వేరే అదర్ క్వశ్చన్స్ ఏం చేస్తాం, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథమెటిక్స్లో మళ్ళీ లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. ఓకే, బట్ ఎందుకు చెప్పామంటే ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ స్టెప్స్ స్కిప్ చేసుకుంటూ రావాలి. వాళ్ళకి కావాల్సింది ఫైనల్ ఆన్సర్. ఈ పిల్లోడు మొత్తం చేశాడా, పేపర్ నింపాడా అనేది అలా కాదు, ఐపీ లాగా కాదు నాన్న. జేఈ మెయిన్స్ వీ హ్యావ్ టు యూజ్ మల్టిపుల్ టైమ్స్ ట్రిక్స్ నేర్చుకోవాలి. ఓకేనా, చిన్న చిన్న ప్రాపర్టీ, చిన్న చిన్న ఫార్ములాస్, ఒక్కొక్క స్టెప్స్ని మనము స్కిప్ చేయాలి. కావాలంటే అన్ని స్టెప్స్ స్కిప్ చేయొచ్చు. సో మీకు అర్థం అవడం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాశాను. బట్ మీరు ఇంత టైం తీసుకొని సొల్యూషన్ చేయొద్దు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్కి మనము గంటలు టైం స్పెండ్ చేయొద్దు నాన్న. ఓకే, క్లియర్. సో ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒకటే నాన్న, అన్ని ప్రాబ్లమ్స్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే పవర్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై, పవర్ ఏదో ఒకటి 1 ఉండాలి, ఎక్స్ కానీ పవర్ 1 ఉండాలి, లేదంటే వై పవర్ కానీ 1 ఉంటే, ఏ వేరియబుల్ పవర్ 1 ఉంటే ఆ పర్టికులర్ టర్మ్ ఎక్స్ప్రెషన్లో మార్చుకొని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేసుకొని జనరల్ సొల్యూషన్ చేయాలి. క్లియర్, రైట్. ఏ ప్రాబ్లం చూసినా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈస్ ది బెస్ట్ కాన్సెప్ట్. ఇలా ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ 95% లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీదనే ఇస్తున్నాడు క్వశ్చన్స్. సో బీ కేర్ఫుల్. సో బట్టి బట్టగడిన కాన్సెప్ట్ నేర్చుకోండి, ఎలా సాల్వ్ చేస్తున్నాం. ఆ ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పాం మనం. ఆ ప్రొసీజర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఏంటి ప్రొసీజర్, షల్ ఐ రిపీట్ వన్స్ అగైన్. రైట్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, మనం ఏం చేయాలంటే స్టెప్ 1, ఎక్స్ప్రెస్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ dy by dx ప్లస్ py ఈక్వల్ టు q ఆర్ dx by dy ప్లస్ px ఈక్వల్ టు q. రైట్. మరి ఏ ఫార్ములా మార్చుకోవాలి సార్ అంటే మళ్ళీ చెప్తూనే ఉన్నాను, రిపీట్ చేస్తూనే ఉన్నాను. పవర్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై షుడ్ బి 1. ఏ వేరియబుల్ పవర్ 1 ఉంటే 1 ఉండాలి, ఉంటుంది. సో 1 ఉంటే, ఏ వేరియబుల్ పవర్ 1 ఉంటే ఆ పర్టికులర్ ఫామ్లో మార్చుకోవాలి. బయటకి మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో వై పవర్ 1 ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ అండ్ వై ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో ఉన్నప్పుడు రాయొద్దు. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ పవర్ చెక్ చేయొద్దు. ట్యాన్ ఎక్స్ ఉందనుకోండి, ట్యాన్ సపరేట్ ఎక్స్ సపరేట్ కాదు. కొంతమంది అలా కూడా చేస్తారు. ఇప్పుడు సీకెండ్ వై ఉందనుకోండి, సీకెండ్ వేరు వై వేరు అనుకుంటారు. ఇక్కడ వై పవర్ 1 ఉంది కదా సార్, అలా చేయొద్దు నాన్న. అది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్ ఏమంటాం, ఎంటైర్ ఫంక్షన్ని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అంటాం. అలా కాకుండా ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటే ఎక్స్ వైలు సపరేట్ ఉంటాయి. అలా చెక్ చేసుకోవాలి. చేసుకున్నాం సార్. తర్వాత ఆ ఫామ్లో మార్చుకున్న తర్వాత ఏం చేయాలి, పి ఈక్వల్ రాయాలి, క్యూ ఈక్వల్. పి ఏంటి సార్, మనం రాసుకున్న dy by dx ప్లస్ py ఈక్వల్ క్యూ ఫామ్ ఉంది కదా, అందులో y కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది p, మనకు వచ్చిన ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ ఏది ఉందో అది p. సో p ఈక్వల్ అది ఈక్వల్ అవుతుంది. సో q ఈక్వల్ రాసేసుకుంటాము. రాసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేయాలి నాన్న, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో dy by dx ఫామ్లో రాస్తున్నామంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు x. కన్ఫ్యూజ్ అవ్వద్దు. dy by dx మీనింగ్ ఏంటి, మనం y అనే ఒక ఫంక్షన్ని x అనే వేరియబుల్తో డెరివేటివ్ చేస్తున్నట్టు. హియర్ ఆల్సో ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx. ఇక్కడ స్టూడెంట్స్ pdy అని రాసేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు టెన్షన్లో. ఓకే, సో ఇక్కడ మనం dy by dx ఫామ్లో రాసుకున్నాం కాబట్టి dxతో మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అంటే సేమ్ టైం
డిఎక్స్తోనే ఇంటిగ్రేషన్ చెయ్యాలి. చేసేసాం సార్. అక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అక్కడ లాగ్ టర్మ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకని మనం ఈ పవర్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ చేస్తున్నాం కదా. సో ఆ ఈ క్యాన్సిల్ అవ్వాలంటే ఈకి ఆపోజిట్ ఫంక్షన్ ఏంటి? లాగారిథమిక్ ఫంక్షన్. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ లాగ్ టర్మ్స్ వస్తే చెక్ చేసుకోండి. లాగ్ టర్మ్స్ రావాలంటే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫామ్ ఉంటుంది, లేకపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఉంటుంది. లాగ్ టర్మ్స్ వచ్చే ఫార్ములాస్ నేర్చుకోవాలి. రైట్, చేసేసాం. ఐఎఫ్ వచ్చింది. ఐఎఫ్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నా జనరల్ సొల్యూషన్స్ రాసుకోవాలి. ఏంటి జనరల్ సొల్యూషన్? వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఐఎఫ్, దేంతో ఇంటిగ్రేషన్ చేయాలంటున్నాను? డిఎక్స్తో ప్లస్ సి. ఓకే, ప్లస్ సి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఒక సైడ్ మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఈక్వల్ టు క్యూ ఇంటూ ఐఎఫ్ ఉంది కదా, ఆ పర్టికులర్ టర్మ్ మాత్రమే మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా సేమ్ 4 కాన్సెప్ట్సే అయితేనేమో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉండొచ్చు, లేదు సార్ అంటే బైపార్ట్స్ ఉండొచ్చు, లేదు సార్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉండొచ్చు, లేదు అంటే పార్షియల్ ఫ్రాక్షన్. ఇంత మించి వేరే ఏవి ఉండవు. సో ఇక్కడ మనకు ఈ ప్రాబ్లం ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కిందికి వచ్చింది. సబ్స్టిట్యూషన్ మెథడ్ కిందకంటే ఒక టర్మ్ తీసుకుని దాని డెరివేటివ్ చేస్తే ఇంకొక టర్మ్ రావాలి. ఇంకొక టర్మ్ రావాలంటే ఎక్కడో ఉన్న టర్మ్ కాదు, ఆ పర్టికులర్ ఫంక్షన్ ఉన్న టర్మే మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. అందుకే నేను ఇక్కడ tan x ని టీ అనుకున్నాం. డెరివేటివ్ ఆఫ్ tan x మనకి ఎట్లా సీకెండ్ స్క్వేర్ అని తెలుసు కాబట్టి సీకెండ్ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుందంటే డిటి. తర్వాత రీప్లేస్ చేసేసాం, జనరల్ సొల్యూషన్ వచ్చేసింది. జనరల్ సొల్యూషన్ వచ్చిన తర్వాత ఇనిషియల్ కండిషన్ ఇచ్చాడా లేదా చెక్ చేయాలి. కంపల్సరీ ఇస్తాడు, నో డౌట్ అబౌట్ దట్. సో కంపల్సరీ ఇనిషియల్ కండిషన్ ఇస్తాడు. ఆ ఇనిషియల్ కండిషన్ దేనికంటే ఫస్ట్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఆ ఇనిషియల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ అదే జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేసి సొల్యూషన్ చేసేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, కొంచెం మల్టిపుల్ స్టెప్స్ ఏం చేయాలంటే డిక్రీజ్ చేసుకోవాలి, అండ్ స్పీడీ ఉండాలి, ఫాస్ట్ చేయాలి ప్రాబ్లమ్స్, యాక్యురసీ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, వితౌట్ మిస్టేక్స్ చెక్ చేసుకుంటా సాల్వ్ చేయండి. సో కంపల్సరీ క్వశ్చన్ నాన్న, మీరు జేఈఈ మెయిన్స్ చూస్తే ఏదైనా పేపర్ ఎంత డిఫికల్ట్ ఎంత కాంప్లికేటెడ్ లెవెల్ రానియండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈజీగా చేయొచ్చు. సో మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషనే ఫోకస్ చేయండి. ఎక్కడైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్కడుందో చూడండి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎందుకంటే మీకు పాజిటివిటీ అనేది బిల్డప్ అవుతుంటుంది. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ చేసావనుకోండి నర్వస్ అయిపోతావు మెయిన్స్లో. సో నువ్వు ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసేసావు అనుకో, ప్రాపర్ ప్రొసీజర్ యూజ్ చేసుకుంది, అప్పుడు నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తే డెఫినెట్గా నీ బ్రెయిన్ కొంచెం పాజిటివిటీని రిసీవ్ చేసుకుంటుంది. సో నువ్వు పాజిటివ్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా వెళ్తావు. ఓకే, రైట్. సో వీ విల్ డిస్కస్ ఇంకొక మెథడ్స్ ఉన్నాయి మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో. హోమోజీనియస్ మెథడ్ ఒకటి ఉంది, వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఉంది. సో అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అమ్మా. మేడం పర్లేదు మేడం, కొద్దిగా కూర్చోమ్మ, కూర్చో కూర్చో, తీసుకెళ్ళినా మేడం.
అయింది ఇది క్లాస్ అయింది.